హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు బాగున్నారా? నైట్ జర్నీ అయితే నేను అక్కడ షూట్ చేయడానికి అయితే అవ్వలేదు. ఎందుకంటే నైట్ మనకి బిల్లు వచ్చేసరికి 10 అయిపోయింది. నేను అప్పటికే పడుకున్నాను. మా మామ అయితే వేసుకొచ్చాడు బండి. దారిలో వచ్చిన తర్వాత వరంగల్ దగ్గరలో 2:30 ఆ టైంకి అయితే లేపించారు. తర్వాత మళ్ళీ మార్నింగ్ 7 వరకు డ్రైవ్ చేసా. ఇప్పుడే లేసాను. ఇక్కడ గ్రీజ్ కొట్టించడానికి లేపాడు అనమాట. అది కూడా అంటే మేము కొట్టేసుకుందాం, గ్రీజ్ గన్ ఉంది, తర్వాత గ్రీజ్ కూడా ఉంది. అంటే మళ్ళీ వర్షం వచ్చింది కదా, మట్టి గట్ట పట్టేసి జామ్ అయిపోయి ఉంటాయి అనేసి ఇప్పుడే ఇక్కడ కొట్టించడం గల కారణాలు ఏంటంటే వర్షం వచ్చింది కాబట్టి మట్టి పట్టేసి కింగ్ బిల్లోకి ఒకవేళ గ్రీజ్ వెళ్దని డౌట్ వచ్చి మనది చిన్న గన్ కదా, అందుకని హైడ్రా గన్ అదే ఎయిర్ గన్ మీద అయితే పెట్టిస్తున్నాం. గ్రీజు డబ్బుల గురించి అయితే ఆలోచించకూడదు అనమాట. గ్రీజ్ ప్రతి 1000 కిలోమీటర్లకు ఒకసారి అయితే పెట్టుకోవడం అయితే చేయాలి. అలా చేయడం వల్ల కింగ్ బిల్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేదంటే అరిగిపోయి సౌండ్లు వచ్చేస్తాయి, ఖాళీ వచ్చేస్తుంటుంది. అడ్రస్ వచ్చేసి మన వాంకిడి దగ్గర తెలంగాణ బార్డర్ దాటిన తర్వాత రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే, అంటే వాంకిడి దాటి కరెక్ట్గా ఒక 2-3 కిలోమీటర్లు వచ్చిన తర్వాత అయితే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అది కూడా మన మహారాష్ట్ర వెళ్ళే రూట్లోనే అనమాట. చంద్రాపూర్ వెళ్ళే రూట్లో అయితే లెఫ్ట్ సైడ్, చంద్రాపూర్ నుంచి వస్తే మాత్రం వాంకిడి అవతల రైట్ సైడ్లో ఉంటుంది. ఇలాగా పాకుండి ఇక్కడ గ్రీజ్ కొట్టడం అయితే చాలా బాగా కొడతాడు అనమాట. మీకు చూపించాను కదా వీడియోలో, సేమ్ అట్లానే ఉంటుంది. చిరాకు బట్టలు గట్రా అలాంటివి ఉండవు. మేము ఒకసారి తమిళనాడు వెళ్ళినప్పుడు అయితే వాడైతే మనల్ని తుడుచుకోమనేవాడు. అది కూడా కొట్టడానికి చాలా ఇబ్బంది పడేవాడు అనమాట. కానీ ఇక్కడ అలా కాదు, మనోడైతే చాలా ఎక్సలెంట్గా కొడతాడు. గ్రీజ్ ఎక్కిందో లేదో అన్నీ చూస్తాడు. ఒకవేళ ఏ నిప్పులైనా జామ్ అయిందంటే దాన్ని ఇప్పి క్లీన్ చేసి ఆ తర్వాత అయితే మనకి గ్రీజ్ కొట్టడం అయితే జరిగిద్ది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా ఇటుపక్క వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ ఇక్కడ కొట్టించుకోండి. 250 రూపీస్ అయితే తీసుకున్నారు మనకి 16 టైర్కి వచ్చేసి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మామ పొద్దుట 7 గంటలకు ఎక్కాడు, ఇప్పుడు 2 గంట అయింది. అలా నాన్ స్టాప్గా జర్నీ చేస్తానే ఉన్నాడు. బండి డ్రైవ్ చేసుకుంటా. నన్ను అయితే లేపలేదనమాట, ఇప్పుడే లేపాడు. అది కూడా గ్రీజ్ కొట్టేద్దామని లేపాడు. అయితే లగర్కోట దాటిన తర్వాత మహారాష్ట్ర బార్డర్ దగ్గరలో అయితే పక్కన పెట్టుకుని రైట్ సైడ్లో చెట్టు ఉంటుంది, యాప్ చెట్టు. ఇక్కడ రైట్ సైడ్లో పక్కన ఖాళీ ప్లేస్లో పెట్టుకుని అయితే వంట చేసుకుంటున్నాం. ఇక్కడ వంట వచ్చేసి ఈరోజు ఈ తెలుసు కదా బొబ్బరి చిక్కులు, ఈ కర్రీ అయితే వండుకుంటాం. తర్వాత ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టేశాను, ముందుగా రైస్ అయితే పెట్టేసా. రైస్ ఉడికే లోపల మనం ఇవన్నీ కాయగూరలు అవి కట్ చేసుకున్నామంటే టక్ మన పని అయితే అయిపోద్ది సింపుల్గా. వంట చేసుకున్నప్పుడు ఇదే కిచెన్ రూమ్, నిద్ర వచ్చినప్పుడు ఇదే బెడ్రూమ్, డ్రైవింగ్ చేసేటప్పుడు ఇది లారీ. అన్నీ కూడా సౌకర్యాలు లారీలో చాలా ఎక్సలెంట్ అయిపోయింది. వంట చేసుకున్నాం, తినేయడం అయితే అయిపోయింది. కూర అయితే చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ బోర్డులు కనిపిస్తున్నాయి కదా, ఇదే మహారాష్ట్ర బార్డర్ అనమాట. బార్డర్లోకి వెళ్ళాలి, లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళి కాటా పెట్టాలన్నమాట. కాటా పెట్టిన తర్వాత వాళ్ళకి స్లిప్ ఇస్తారు, కాటా స్లిప్. అది పట్టుకొని ఆర్టీఓ పట్టుకొని చూపిస్తే మనకి తీయడంలో అయితే తీసుకుంటారనమాట. చూసారా లైన్లు అదే. ఈరోజు ఇంకా లక్కీ అనమాట, తక్కువనే బళ్ళు ఇక్కడ. లేదంటే మనం లెఫ్ట్ తిరిగే రోడ్డు వరకు అయితే పట్టేసేది. ట్రాఫిక్ ఫుల్గా ఉండేది. ఇప్పుడే మన మహారాష్ట్ర బోర్డర్ అయితే దాటాం అనమాట. దీనికి వాళ్ళు తీసుకున్న ప్రైజ్ వచ్చేసి మన కాట అయితే 220 రూపాయలు. అక్కడ బార్డర్లో 700 రూపాయలు అయితే కట్టించుకున్నారు మన చేత. ఇప్పుడైతే బయటకు వచ్చాం. ఏదైనా రాజూర్ అని ఒక విలేజ్ ఉంటుంది, అక్కడైతే పోలీసు వాళ్ళు ఉంటారు. పోలీసు వారు వాళ్ళు అయితే కార్డు తీసుకోవాలన్నమాట. మంత్లీ వాళ్ళకి 200 పే చేస్తే మనం కార్డు ఇస్తారనమాట. ఈరోజు డేట్ వేస్తే మళ్ళీ ఇదే డేట్ వరకు కూడా కార్డు అయితే అవైలబుల్గా ఉంటుంది. మనం ఎన్నిసార్లు తిరగచ్చు, అది కూడా చూపిస్తాను.
రాజురా పోలీసు వాళ్ళు ఆపే ప్లేస్ ఇదే. కానీ ఈరోజు ఎందుకో రాలేదు వాళ్ళు. ఒకవేళ వచ్చినా మనకి ఇబ్బంది లేదు, ఆల్రెడీ పే చేస్తాం కాబట్టి మనం ఈ మంత్ అంతా తిరగచ్చు. ఒకవేళ వస్తే కార్డు చూపించి మీకు ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకున్నాను, కానీ బ్యాడ్లోకి వాళ్ళు రాలేదు. సో ఈ ట్రిప్లో వచ్చేసి రెండోసారి అయితే మనం డీజిల్ కొట్టించుకోవడానికి అయితే ఆగాం అనమాట. నైట్లో మామయ్య తెలంగాణలో కొట్టిస్తాడు. అక్కడ రేటు వచ్చేసి 96 రూపాయలు 23 పైసలు. చూడండి, మన డీజిల్ ఎక్కడన్నా మన బండి ఎక్కడన్నా పెట్టి పడుకున్నప్పుడు డీజిల్ దబ్బేకుండా చాలా గట్టిగా చేయించాం అనమాట. ఇక్కడ ఇది ఒక తాళం, అట్లనే బీరువా లాక్లు కూడా పెట్టించాను. చాలా సీక్రెట్గా ఉంటుంది ఇది. చాలా దొంగతనాలు జరుగుతున్నాయి రోడ్ సైడ్ పెట్టుకొని పడుకున్నప్పుడు. ఎందుకంటే మనం నిద్ర వచ్చినప్పుడు ఏదో చోట మంచి ప్లేస్ చూసుకొని పెట్టుకుంటాం, అదే వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది దొంగతనాలు చేసే వాళ్ళకి. కాబట్టి మనం అయితే ఇక్కడ సెక్యూరిటీ ఫుల్గా ఇవ్వకపోతే మాత్రం మనం చాలాసార్లు దొబ్బేసింది మన ఆయిల్. నేను లాకులు వేసాను, మళ్ళీ ఇన్ని లాకులతో పాటు మళ్ళీ జాలి కూడా పెట్టించాను అనమాట. దాని గురించి నేను ఎక్కడ పడుకున్నా సరే ఇబ్బంది లేకుండా పడుకుంటున్నాను, భయం లేకుండా. ఇక్కడ ప్రైస్ చూస్తారు కదా, 90 రూపాయలు 90 పైసలు. మనకి వచ్చేసి 278.97 లీటర్లు అయితే పట్టింది. దీనికి వచ్చేసి 25,358 రూపాయలు 37 పైసలు అయితే అయిందనమాట. సో ఇది ఇక్కడ ఉన్న ప్రైజ్ అయితేనే. అదే మన ఆంధ్రాలో అయితే 98 రూపాయలు చూసుకుంటే 27,350 రూపాయలు అయితే అవుతుంది. అదే 27,339 రూపాయలు అయితే అవుతుంది. అదే తెలంగాణ చూసుకుంటే 96 రూపాయలు 23 పైసలతో కొడితే మనకి 26,850 రూపాయలు అయితే అవుతుందన్నమాట. కానీ ఇక్కడికి డిఫరెంట్ 2,500 అట్లా మిగులుతుంది. కాబట్టి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ కొట్టించుకోవడానికి కారణం అదే. తర్వాత ఇందులో ఇంకో విషయం ఏంటంటే మళ్ళీ ప్రతి 100 లీటర్లు 100 లీటర్లు దాటిందంటే ఎవరికైనా సరే వెనక్కి ఇస్తారన్నమాట. రివర్స్ అంటే 90 రూపాయలే పడుతుంది మనకి. 90 రూపాయలు 90 పైసలు తీసుకున్నా కానీ మనకి మళ్ళీ రూపాయి రిటర్న్ ఇచ్చేస్తారన్నమాట. 100 లీటర్లు అయితే 100 రూపాయలు ఇస్తారు, 200 అయితే 200 ఇచ్చేస్తారనమాట. 200 లీటర్లు కొట్టిస్తే. కాబట్టి ఇక్కడికి పర్టికులర్గా ఇక్కడికి వచ్చి కొట్టించడానికి కారణం అదే. ఇది మనం ఏ ఊరు వెళ్తున్నామో అన్నీ కూడా ఇప్పుడు చెప్తాను చూడండి. మన గౌరీపట్నంలో లోడ్ చేయించుకొని ఫరీదాబాద్ హర్యానా అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు దీనికి కిరాయి వచ్చేసి ఇంకా మనకైతే పూర్తిగా తెలియదు. మామయ్యని అడిగి మీకు ఈ ట్రిప్పు ఎంత మిగిలింది అనే విషయం మొత్తం అన్నీ క్లారిటీగా ఉంటాయి. మిగతా ట్రిప్లన్నీ కూడా రాసాను, అవి కూడా వీడియోస్ తీసి పెడతాను. మీరు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, కనిపించేది మన రాయమండ్రి వచ్చి గోదావరి అనమాట. ఇక్కడ నుండి ఆసుపు నుండి ఇలా అయితే వస్తుంది. చూడండి, మన బ్రిడ్జి 4 కిలోమీటర్లు ఉంటే ఇది 100 మీటర్లు కూడా లేదు. తర్వాత బ్రిడ్జికి అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ సేఫ్టీ ఏమి లేదు. చూడండి, చాలా డేంజర్గా అయితే ఉంటుంది ఈ బ్రిడ్జ్. వచ్చినప్పుడు అయితే బ్రిడ్జ్ మీద కూడా పారే అవకాశం ఉందట. తర్వాత నైట్ టైం జర్నీ చేసే వాళ్ళు అయితే మాత్రం ఇటుపక్క వచ్చి చూసుకోండి బ్రిడ్జ్. అసలు ఆ సేఫ్టీ అనేది లేదు అటు కానీ ఇటు కానీ. కరెక్ట్గా 100 మీటర్లో ఎక్కువ ఉంటుంది అంతే తప్ప ఇంకంతకైనా పెద్ద ఏం లేదనమాట. మనకి రాయమండ్రి వచ్చేసరికి మాత్రం 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు కూడా ఉండే అవకాశం ఉంది బ్రిడ్జ్. ఈ టోల్ ప్లాజా గురించి కొన్ని నిజాలు చెప్తాను వినండి. మనకి బార్డర్లో ఎంతున్నా పాస్ అవుతుంది, కానీ అంటే దాని లిమిట్ 48 టన్నుల చిల్లర ఉంది. కానీ ఇక్కడ మాత్రం 47 టన్నుల 500 సీ బుక్ మీద అంత ఉంటే అంతా తీసుకుంటారు అనమాట. ఎక్స్ట్రా ఉంటే మాత్రం ఛార్జ్ ఎక్స్ట్రా వేస్తారు. 550 రూపాయలు టోల్ ప్లాజాకి 275 అయితే అదే హాఫ్ రేట్ అయితే 275 కట్టించుకుంటారు అనమాట ఎక్స్ట్రా ఉంటేనే. లేదంటే మనం ఒకవేళ ఏమన్నా మాట్లాడామంటే మాత్రం కంపల్సరీ కాటా ఉంటుంది, కాటా ఎక్కించి ఆ తర్వాత అయితే వెళ్ళాలి మనం. దానికోసం తీసుకున్నామని చెప్పడం కోసం కాటా ఎక్కిస్తుంటారు అనమాట. ఇది కనిపించేదే కాటా కింద ఉన్న చూడండి. ఇది మామూలుగా టోల్ ప్లాజా ఉంది. మనం ఒకవేళ ఎందుకు కట్టాలో ఏంటి అంటే మాత్రం పక్కన ఎదురుగుంటా ఒక కాటా ఉంటుంది. కాటా మాత్రం కంపల్సరీ ఎక్కిస్తారన్నమాట రివర్స్ అవుతే కనుక. కనిపించేదే కాటా అనమాట.
ఆల్రెడీ ఒక బండి ఎక్కి దిగుతుంది చూస్తారు కదా. మనం ఎందుకు కట్టాలంటే మాత్రం కంపల్సరీ కాటా ఎక్కిస్తారు. ఇక్కడ చూడండి కాటా మోసం. మేము లోడ్ వేసుకున్నదేమో 49, 120 వచ్చింది. అక్కడ 49 టన్నుల 120 కేజీలు. కానీ ఇక్కడ చూడండి 51 టన్ను 100 అయితే వచ్చింది. ఎంత మోసం చూడండి. దీనికి వాళ్ళు తీసుకున్నది 275 అది చూడండి అనిపిస్తుంది కదా, ఇదనమాట. మళ్ళీ ఫాస్టాగ్లో 550 రూపాయలు అమౌంట్ అయితే కట్ అయిపోద్ది. అది కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడికైతే ముగించేస్తున్నాను అనమాట. మిగతా ఇన్ఫర్మేషన్ మళ్ళీ వేరే వీడియోలో చెప్తాను. అప్పటి వరకు మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. మన వీడియోస్ అన్నీ కూడా చూడండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.